హే దొంగ, ఏయ్ అయినా ఏంటి జైత్రి ఇది ముస్కువిరుట్లాగా? ప్రొటెక్షన్. అది బయటికి వెళ్ళేటప్పుడు కదా, ఇంట్లో ఏంటి? ఏం లేదు చెప్పు. ఏం చెప్పాలి, నేను వచ్చిందే నేను చూడడానికి, నువ్వేమో రోడ్డు మీద స్కాఫ్ అమ్ముకునే దానిలా చూపిస్తున్నావు. ఈ జైత్రి ప్లీజ్ చేతు నో. ఏమైంది? నేను టాన్ అయ్యాను. వాట్? టాన్ అయ్యాను చేతు చాలా, అందుకే ఐ డోంట్ వాంట్ టు షో యూ మై ఫేస్. అయితే ఆ ట్యాన్ ని అందాన్ని ఏం చేయగలరు జైత్రి? నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు. అలా అంటావా? అయ్యో సారీ అండి, నేను ఇప్పుడు వరకు జైత్రి అని మాట్లాడేశాను. లోపల జైత్రి లేదా? ఊరుకో చేతు. ట్యాన్ అంటే ఏదో అనుకున్నాను, ఇలా తారు పూసుకున్నట్టు తయారేమంటే? ఏం చేయమంటావు, సమ్మర్ ఎఫెక్ట్. ఎంతకైనా మంచిది. అమ్మా రేపు నన్ను పొద్దున 6కి లేపా. ఏ ఆఫీస్ కి త్వరగా రెడీ అయ్యి 8 లోపల వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, లేకపోతే ఈ ఎండకి చచ్చిపోయేలా ఉన్నాను. సరే. మ్మ్. 8:30 నేను రెడీ అయ్యేసరికి 10. అప్పుడు స్టార్ట్ అయ్యానంటే ఇంకంతే సంగతులు. వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుదాం, రేపటి నుంచి టైంకి లేద్దాం. మళ్ళీ లేటా? వర్క్ ఫ్రమ్ హోమ్ అడగాల్సిందే. ఈ సమ్మర్ లో ఎండ రాకముందే బయటికి వెళ్ళాలనుకుంటాం, కానీ లేట్ లేస్తాం. లేచే టైంకేమో ఈ సన్ను సింగ్ చేసిన వాడిని శిక్షించినట్టు తగలబడిపోతూ ఉంటుంది. ఏంటో ఇంత ఎండలో బట్టలు తీసుకుని రమ్మంటుంది ఏంటి? అబ్బా నిప్పుల మీద నడుస్తున్నట్టుంది. ఏంటండి ఇది? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండక్కర్లే? తగలబెట్టండి సూర్య గారు. స్కార్ఫ్ తీసుకోవాలా వద్దా? ఎండకి స్కార్ఫ్ వేసుకుంటేనేమో సఫికేటింగ్ గా ఉంటుంది, వేసుకోపోతేనేమో పొల్యూషన్ కి ఫేస్ పాడైపోతుంది. సర్లే, అన్నీ తీసుకున్నట్టే కదా. సన్ స్క్రీన్, వాటర్, స్కార్ఫ్. ఏదో మర్చిపోయినట్టున్నానే. లేదులే, ఏదో మర్చిపోతున్నా. సన్ గ్లాసెస్. ఈ ఏసీ ఏంటి సరిగ్గా పనిచేయట్లేదు? 16లో ఉంది, అయినా రావట్లేదు. ఈ ఎండలో ఇంత దూరం వచ్చింది ఆఫీస్ లో ఏసీ ఉందని, అదే సరిగ్గా పనిచేయపోతే ఎట్లా? జైత్రి బాస్ పిలుస్తున్నాడు. ఈయనొకడు. ఏం జైత్రి, వర్క్ అంతా నీ వల్ల డిలే అవుతుందంట. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఆఫీస్ టైం ఏంటి, ఆఫీస్ టైం అంతా వేస్ట్ చేస్తున్నావు. నీకు అది అర్థమవుతుందా? ఇలా చేస్తే మనకు ఎలా ప్రాఫిట్స్ వస్తాయి? నీ వల్ల ఎంతమంది ఇష్టపోతున్నారు అది మీకు అర్థమవుతుందా? లేటుగా లేచాను, ఎండ ఎక్కువగా ఉంది అని లీవులు పెడుతున్నావంట. పోనీ సమ్మర్ హాలిడేస్ కూడా తీసుకోలేకపోయావా? మీరు ఇస్తానంటే సిగ్గులేదు అడగడానికి? ఇంకోసారి వర్క్ డిలే అయిందనుకో శాలరీ కట్ చేస్తాను. ఎలా? అప్పుడేనా? అప్పుడేనా ఏంటి? అబ్బా, ఇప్పుడు మనకి ఏసీ కావాలంటే ఏదో ఒకటి ఆర్గ్యూ చేయాలి. ఎందుకు కట్ చేస్తారు సార్? ఎందుకు కట్ చేస్తారు? నువ్వు వర్క్ చేయట్లేదు కాబట్టి. చేస్తున్నాను సార్, ఇంకెంత చేయాలి? ఎక్కడ చేస్తున్నావు? చూడు, నీ రిపోర్ట్స్ చూడు ఎలా ఉన్నాయో. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే 10% కూడా లేవు. ఒకప్పుడు ఒక్కసారి ఫిల్ చేసుకుంటే రోజంతా వచ్చేది, ఇప్పుడు హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది.